హాయ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ వీడియోలో నేను కార్డియాక్ డైట్ హృదయ ఆరోగ్యానికి సరైన ఆహార పదార్థాలు ఏవేవి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో తగ్గించుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవేవి, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏవేవో ఈ వీడియోలో చూద్దాము. తగ్గించుకోవాల్సిన ఆహార పదార్థాలు: వేయించిన ఆహార పదార్థాలు లైక్ బజ్జీలు, సమోసాలు లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఎక్కువ నూనె, నెయ్యి ఉన్న పదార్థాలను వాడకూడదు. రెడ్ మీట్, మటన్, చికెన్, పోర్క్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బేకరీ పదార్థాలు లైక్ కేక్ వంటి జింకు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఉప్పు ఉన్న పదార్థాలను తగ్గించుకోవాలి లైక్ పాపడ్లు. శీతల పానీయాలు మరియు మద్య పానీయాలను పూర్తిగా తగ్గించుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, వాటిలో ఫస్ట్ వన్ పండ్లు లైక్ ఆపిల్, జామ, బొప్పాయి వంటి పండ్లను మనము డైలీ తీసుకోవాలి. నెక్స్ట్ కూరగాయల్లో మెయిన్గా పాలకూర, క్యారెట్, బీరకాయ వంటి కూరగాయలను ఉండేలాగా చూసుకోవాలి. వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ను ఇవి తగ్గిస్తాయి. అదేవిధంగా మిల్లెట్స్ లైక్ సజ్జలు, జొన్నలు, రాగులు మరి ఇతర చిరుధాన్యాలను డైలీ వాడుకున్నట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అదేవిధంగా పప్పులు లైక్ గింజలు, శనగలు, బాదం, వాల్నట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను వాడుకోవచ్చు. తక్కువ కొవ్వు గల పాలు మరియు పెరుగును వాడుకోవచ్చు. తక్కువ నూనెతో వండిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యకరమైన కొవ్వులు లైక్ ఆలివ్ నూనె, చేపలు వంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. ఈ ఆలివ్ నూనె చాలా వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కార్డియాక్ పేషెంట్స్కి. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలను ఏ సమయంలో ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పదార్థాలు ఏ సమయంలో మనం ఎలా తీసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏ సమయంలో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం భోజనం: మనము ఉదయం బ్రేక్ఫాస్ట్లో గోరువెచ్చని నీటిలో నిమ్మరసంను వేసుకొని తాగవచ్చు. అదేవిధంగా ఓట్స్, రాగి జావ, సజ్జ రొట్టె మొదలగు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు. దాంతోపాటు బాదం, వాల్నట్స్ వంటివి కూడా మనము తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనానికి ముందు మనం ఒక పండు, ఏదైనా ఆపిల్, జామ, బొప్పాయి, కమల వంటి పండును మనం తీసుకోవచ్చు. దాంతోపాటు గ్రీన్ టీ, చక్కెర లేకుండా చేసుకొని ఈ గ్రీన్ టీని మీరు తాగవచ్చు. ఈ మధ్యాహ్న భోజనంలో మనము సజ్జ లేదా జొన్న అన్నం ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా పప్పు, పాలకూరతో చేసిన పప్పును మీరు డైలీ తినవచ్చు. అదేవిధంగా కూరగాయల వేపుడు, తక్కువ నూనెతో వేయించిన కూరగాయల వేపుడును మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు పెరుగును కూడా తినవచ్చు. సాయంత్రం గ్రీన్ టీ, హెర్బల్ టీలను మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా వేయించిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలను, చియా సీడ్స్ను కూడా మీరు తీసుకోవచ్చు. రాత్రి భోజనం సమయంలో జొన్న రొట్టె లేదా రాగి రొట్టెను వాడవచ్చు. దాంతోపాటు బీన్స్ కూర కానీ లేకపోతే బీరకాయ కూర కానీ చేసుకొని మీరు తినవచ్చు. దాంతోపాటు బటర్ మిల్క్, పలచని మజ్జిగ మీరు రాత్రి సమయంలో తీసుకోవచ్చు. అదేవిధంగా పడుకునే ముందు గోరువెచ్చని తక్కువ కొవ్వు గల పాలను తీసుకోవచ్చు. రాత్రి భోజన సమయానికి పడుకునే ముందు సమయానికి మధ్య వ్యవధి 2 గంటలు ఉండేటట్లు చూసుకోండి.
ఈ పాలు ఈ పెరుగు 2 ఒకేసారి తీసుకోకూడదు. నెక్స్ట్ జీవనశైలి సూచనలు. తినే ఆహార పదార్థాలతో పాటు మన జీవనశైలి సూచనలను కూడా మనము పాటించాలి. అప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజు 30 నిమిషాలు నడవండి. ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. సమయానికి నిద్ర పోండి. ఇవన్నీ పాటించినట్లయితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. గుండె సమస్య నుండి మనము బయట పడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.